మెగా కోడలు లావణ్య త్రిపాఠి గర్భంతో ఉందని గత కొన్ని రోజులుగా నెట్టింట ప్రచారం జరిగిన సంగతి తెలిసింది. ఈ రూమర్లు ఇప్పుడు నిజమయ్యాయి. తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామంటూ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా అందరికీ గుడ్ న్యూస్ వినిపించారు. అయితే లావణ్య లాగే అక్కినేని కోడలు నాగచైతన్య సతీమణి శోభితా దూదిపాల గురించి కూడా ప్రెగ్నెన్సీ రూమర్లు వినిపించాయి. ఆమె గర్భంతో ఉందని నెట్టింట విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల ముంబైలో జరిగిన వేవ్స్ 2025 సమ్మెలో శోభితా దూదిపాల వదులుగా ఉండే చీరకట్టులో కనిపించడంతో ఈ ప్రెగ్నెన్సీ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. లావణ్య, వరుణ్ తేజ్ లాగే నాగచైతన్య, శోభిత కూడా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై శోభిత టీం స్పందించింది. గుడ్ న్యూస్ ఒట్టి పుకారు మాత్రమే. శోభిత పర్సనల్ లైఫ్ గురించి వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె టీం ప్రకటించింది. ప్రస్తుతం శోభిత తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తుందని, మాతృత్వంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె టీం స్పష్టం చేసింది. ఇక ఇటీవల శోభిత వదులుగా ఉండే చీర ధరించడం పైన శోభిత స్పందించింది. అది మెటర్నిటీ డ్రెస్ కాదు, యాంటీ ఫిట్ డ్రెస్ వేసుకుంది. కేవలం వస్త్రధారణ వల్ల ఇలాంటి రూమర్స్ రావటం ఆశ్చర్యంగా ఉంది అని క్లారిటీ ఇచ్చింది. తద్వారా తన గురించి వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్లను కొట్టిపారేసింది అక్కినేని కోడలు. కాగా గత ఏడాది డిసెంబర్లో నాగచైతన్య, శోభితల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది ఈ అందాల తార. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను అందులో పంచుకుంటుంది. ఇక నాగచైతన్య మాత్రం పెళ్లి తర్వాత తండ్రిలో కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ మైథాలజికల్ థ్రిల్లర్ సినిమాను చేస్తున్నాడు.